హాయ్ బుజ్జికొండలు, ఈరోజు ఏంటి కామెడీ వీడియోస్ చేయకుండా వంటలకు అవతారం ఎత్తిందని చూస్తున్నారా? మీకోసమే జీరో ఆయిల్ పూరి అయితే చేయబోతున్నా. జీరో ఆయిల్తో పూరియా? ఓవర్ యాక్షన్ చేయమాకక్క అని అయితే అనుకుంటున్నారు కదా, అందుకే వీడియో చివరి వరకు అయితే చూడండి. గోధుమ పిండి, కొంచెం సాల్ట్, అలాగే వాటర్, నో ఆయిల్ ఏం లేకోకుండా ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని ఇలా డౌ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఈ డౌని మనం చపాతీలాగా రుద్దేసుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ ఇలాగైతే పిండి చల్లుకోవాలి. తర్వాత ఇలా చిన్న డౌ ముద్ద, ఇలా నాకు పర్ఫెక్ట్ షేప్స్ రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా మనము ప్రిపేర్ చేసుకోవాలి. కుకింగ్ రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా అయితే మనం ఇప్పుడు పూరి చేసేసుకోవచ్చు. మనకి ఇట్లా చపాతీలా చేసుకునేది రౌండ్గా షేప్ రాదు కదా, అందుకే నేను దీన్ని యూజ్ చేసుకొని అయితే ఇట్లా రౌండ్గా అయితే చేసుకున్నాను. మీ దగ్గర కూడా అందరి దగ్గర ఉండే ఉంటుంది ఏదో ఒక ప్లాస్టిక్ది రౌండ్ది, అదైతే మీరు యూజ్ చేసుకొని హ్యాపీగా ఇలా రౌండ్గా వచ్చేలా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ దగ్గర మన దగ్గర గ్యాస్ స్టవ్స్ ఉండవు కదా, అందుకే ఇండక్షన్ స్టవ్ మీద చేయబోతున్నాం. ఇలా అయితే ఆప్షన్ అనేది మనము ఆన్ చేసుకోవాలి, అప్పుడు అది హీట్ అవుతుంది కదా. ఇవి నేను వేస్తుండేది వచ్చేసి వాటర్ అండి, చూసుకోండి వాటర్. ఈ వాటర్ వచ్చేసి మనమైతే ఇలా పోసేసేయాలి. ఇలా వాటర్ పోసి అవి కొంచెం బాయిల్ అవ్వాలి, బాగా మరుగుతాయి కదా, అలా అవ్వాలి. ఇలా వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉండాలి. అప్పుడు గమనించుకోండి మీరు, ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా పూరీస్ ఉంటుంది కదా, ఒక పూరీ తీసుకొని మనం జస్ట్ ఆయిల్ ఎలా డిప్ చేస్తామో అలా డిప్ చేసేసేయండి. ఇలా పూరీ అయితే డిప్ చేసుకోండి. ఫస్ట్ పూరీ వేసింది నాకైతే సరిగా రాలేదు, చూడండి ఇక్కడ ఎలాగైపోయిందో, ఇలా అయిపోయింది. సో మీకు ఇలా కాకుండా ఉండాలి అని అంటే మాత్రం దీన్ని కొద్దిసేపు వాటర్లోనే ఉంచి వదిలేయండి, అది కొంచెం కుక్ అవ్వాలన్నమాట. వేసిన వెంటనే అయితే తీయకండి. అలా బాగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మీకు నార్మల్గా ఆయిల్ వేస్తే పూరి ఎలా పొంగుతుందో సేమ్ అలాగే పూరి ఇలాగైతే పొంగుతూ కనిపిస్తుంది మీకు. ఇలా చపాతీ అయితే వస్తుంది, తీసుకొని ఇలా పెట్టేసుకోండి. మాదైతే ప్రిస్టేజ్ ఎయిర్ ఫ్రైయర్, సో దీంట్లో ఎలా మనము పూరి చేసుకోవచ్చు అని అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఆయిల్లో చేసుకున్నాం కదా, ఇలా వస్తుంది మనకి. దాన్ని మనం ఇలా ఓపెన్ చేసేసి, మీకు కనిపిస్తుందా, ఇక్కడైతే మనం ఇలా ప్లేస్ చేసేసేయాలి. దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత మనం దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా కొంచెం గట్టిగా నొక్కితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది కదండి మీకు, దీన్ని ఇలా ప్రెస్ చేయగానే మీకు మెనూ చూపిస్తుంది. ఇక్కడ మెనూ ఏం సెలెక్ట్ చేసుకోవద్దు, ఆల్రెడీ మెనూ మీద ఇట్లా క్లిక్ చేయగానే మీకు 200 డిగ్రీ సెంటిగ్రేడ్ చూపిస్తుంది. అలా కాకోకుండా 195 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టుకొని తర్వాత టైమర్ ఆన్ చేసుకోండి. టైమర్ ఆన్ చేసుకొని ఒక 9 మినిట్స్ అయితే పెట్టి వదిలేయండి. మళ్ళీ దీన్ని పవర్ బటన్ అలా ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అది సౌండ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుంది ఏంటనేది. ఒక మనకి గాలి ఎలా తిరుగుతూ ఉంటుందో లోపల, అలా అయితే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మీకు. ఇలా ఆఫ్ చేసుకోండి. ఒక 6 మినిట్స్కి చూసారా ఎలా పొంగిందో, నాకు చూడండి ఎలా పొంగిందో. కాలుతుంది, కొంచెం చూసుకోండి. ఇటు మీరు చూసారంటే ఇటు సైడ్ మాత్రం బాగా కుక్ అయింది, అంటే మనం ఆయిల్లో వేస్తాం కదా పూరి, అలాగొచ్చింది. బట్ ఇటు సైడ్ మనం చూసుకుంటే కొంచెం రాలేదన్నమాట. సో ఇప్పుడు ఇట్లా ఫ్లిప్ చేసి పెడదాం, ఒక 2 మినిట్స్ పెట్టి చూద్దాం. వెంటనే ఇలా క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ మనం టైమర్ సెట్ చేసి ఉన్నాం కదా, సో 5 మినిట్స్ ఉంది. ఇప్పుడు దీన్ని మనకి 2 సెకండ్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత మనమైతే తీసేద్దాం. చూసారా పూరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి.
మనము అది వాటర్లో వేస్తాం కదండి, అప్పుడు మీరు ఎక్కువసేపు బాయిల్ చేయలేదు అనుకోండి, మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినా కూడా ఇలా వస్తుంది. అంటే చపాతీస్ లాగా వస్తాయి, పిండి పిండిగా. ఇలా అయితే పొంగదు మనకి. ఇప్పుడు ఈ పూరి చూసారంటే ఎంత పొంగిందో, ఫ్లఫీ ఉందో మీకు కనిపిస్తుంది. వాటర్లో సరిగా మనం బాయిల్ చేసి ఒక 5 మినిట్స్ మనము దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెడితే సో మనకి ఇలా పర్ఫెక్ట్ షేప్ పూరి అయితే వస్తుంది. మీరు చూడొచ్చు. ఏది నేనేదో ఇట్లా ఏదైనా బొమ్మ పెడుతున్నా అనుకోకండి, చూడొచ్చు మీరు. ఫ్లఫీనెస్ పోయింది కదా, కనిపిస్తుందా పూరి ఎంత ఫ్లఫీగా పొంగిందో మీరే చూడండి. ఈరోజు మనం సక్సెస్ఫుల్గా అయితే 0 ఆయిల్ పూరి అయితే చేసేసాము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చింది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది కమెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏమైనా చేయడంలో డౌట్స్ ఉన్నా కూడా కింద అడగండి, నేను కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మీకు దేని మీద రెసిపీస్ కావాలి అనేది కమెంట్ చేసేసేయండి. ఈ రోజు వీడియోకి అయితే ఇంకంతే బుచ్చుకొండలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే డైట్ పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేసేయండి.